బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం. తాండూరు పట్టణంలోని శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 60 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బాలాజీ సూపర్ స్పెషాలిటీ నిర్వాహకులు మరియు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరమని, అందుకోసం రక్తదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రక్తదానం చేయడం పట్ల ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని, రక్తదానం వల్ల తిరిగి తాజాగా శరీరంలో రక్తం సమకూరుతుందని తెలిపారు. తాను నేటితో 162వసారి రక్తదానం చేశానని డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా నేడు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో సిటీ కేబుల్ ఇన్ఛార్జ్ మఠం నిరంజన్, విలేకరి ప్రకాష్ తదితరులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావలి సంతోష్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్ తదితరులు కూడా పాల్గొని రక్తదానం చేశారని వారికి సంపత్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ సునీత సంపత్ కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత సంపత్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని, ఎక్కువ సంఖ్యలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగదలి రవి మాట్లాడుతూ డాక్టర్ సంపత్ కుమార్ 162 సార్లు రక్తదానం చేశారని, ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. బీదల పెళ్లిళ్లకు సహాయం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిన్న ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ వచ్చిన వారికి సారి వాళ్ళు మన దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేద్దామని నేను సాయంత్రం 4 గంటలకు చెప్పిన వెంటనే నేను అందరికీ మిత్రులకు, తర్వాత మీడియా వాళ్ళకు అందరికీ చెప్తే వాళ్ళందరూ స్పందించి ఇంత గ్రాండ్ సక్సెస్ అంటే జనరల్గా ఒక వారం రోజులు అడ్వర్టైజ్ చేస్తేనే ఒక 50 యూనిట్ అయ్యేది చాలా కష్టం. ఓన్లీ విత్ స్పాన్ ఆఫ్ అవర్స్లో మనం ఒక 50 మందిని చేసినామంటే చాలా మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలు. అలాగే రక్తదానం గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఒక వ్యక్తి, ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి ఇప్పటివరకు 1000 సార్లు రక్తదానం చేశాడు, 1000 టైమ్స్. ఆ రికార్డ్ బ్రేక్ చేయడం అసాధ్యమైన పని. ఎందుకంటే ఆయన 16 సంవత్సరం 17 సంవత్సరం నుంచి ఎవ్రీ 15 డేస్కో ఎవ్రీ 10 డేస్కో రక్తం ఇచ్చుకుంటుంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 71. కాబట్టి మనము ఆయన స్ఫూర్తిగా తీసుకొని దాంట్లో కొంత భాగమైన సేవ చేయాలనే ఒక తపనతో రక్తదానం స్టార్ట్ చేశాను. వే బ్యాక్ అంటే 1990, దాదాపు 1990 నుంచి నేను రక్తదానం ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత మారడు యూమన్స్, తర్వాత ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరూ ముగ్గురు కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. నేను నా ఓపీ అయిన తర్వాత దాదాపు 4:30 వరకు నా గురించి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు 105, 106 ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అట్లా అడ్వర్టైజ్ చేస్తే 105, 106 మంది బ్లడ్ డొనేషన్ చేసేవారు. లాస్ట్ నెంబర్ నాది ఉండేది. నేను అయిన తర్వాత అది క్లోజ్ చేసేవాళ్ళు. అది ఎప్పుడు 26 జనవరి 15 ఆగస్ట్. తర్వాత ఏమైందంటే తర్వాత సమయాల్లో ఏమైందంటే బ్లడ్ ఎప్పుడైతే అవసరమవుతుందో బ్లడ్ దొరకకపోవడం కష్టమవుతుంది, హైదరాబాద్ నుంచి తేవడం కష్టమవుతుంది. అప్పుడు బ్లడ్ బ్యాంక్ తాండూరులో లేదు. అటువంటిప్పుడు మేమే కొంతమంది డాక్టర్లను కలిసేసి బ్లడ్ బ్లాక్స్ తెచ్చుకొని ఇక్కడ తాండూరులోనే బ్లడ్ అవసరం ఉన్న చోట బ్లడ్ డొనేషన్ చేసుకొని ప్రజలకు, పేషెంట్లకు అందించడము, ల్యాబ్లలో వాళ్ళకు బ్లడ్ సేకరించి వాళ్ళ పేషెంట్లకు అందించడం జరిగింది. తర్వాత రాను నేను నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ ఇక్కడ మన దగ్గర ఒక బ్లడ్ ఇది కావాల్సిందంటే ఇమీడియట్గా ఆయన శాంక్షన్ చేసిండు. ఒక సిటీ స్కాన్ కానీ, తర్వాత బ్లడ్ బ్యాంక్ కానీ శాంక్షన్ చేసిండు. ఇక అప్పటి నుంచి మనం తాండూరులో కొద్ది గొప్ప కొరత తీరుతుంది. కానీ ఇంకా ఫుల్ ప్లేట్స్గా తీరాలంటే ఇప్పటికి కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పాపం ఒక్కోసారి కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్ తక్కువ, తర్వాత వాళ్ళకి అన్నిటికంటే మించి అవేర్నెస్ తక్కువ. ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్, ఒకసారి రక్తం ఇస్తే మేము వీక్ అయిపోతాం, మేము సన్నమైపోతాము, మేము బక్కగైపోతాం, నీరసించిపోతాం అంటారు కాకుండా మన ఆర్బీసీస్ యొక్క లైఫ్ టైం దాని 72 అవర్స్.
ఆ 72 అవర్స్తో ఒక కొత్త ఆర్బీసీ 100% జనరేట్ అవుతుంది. కాబట్టి 72 గంటల తర్వాత ఎవరైనా సరే మళ్ళీ రక్తం ఇవ్వచ్చు. 3 నెలలు 6 నెలలు కాదు. మరి పుష్టిగా భోజనం చేసి తర్వాత ఆహారము నిద్ర కరెక్ట్ వ్యాయామం చేసుకుంటూ పోతే ఎనీ టైం ఎన్నిసార్లు రక్తం ఇవ్వచ్చు. ఇప్పుడు ఈరోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్లో కండక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక 50 మంది పేషెంట్లకు మా హాస్పిటల్ ద్వారా సహాయం పొందుతారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి అందరికీ మన గవర్నమెంట్ స్టాఫ్ కానీ మా స్టాఫ్ కానీ పాత్రికేయ మిత్రులకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవాళ పాత్రికేయ మిత్రులు ఎందుకంటే మేము సైతం అన్ని వీరు వచ్చేసిన వాళ్ళు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనరల్గా ఓన్లీ వాళ్ళు వీడియోలు తర్వాత తీసి తర్వాత ప్రమోట్ చేయడం వరకు ఉంటారు. కానీ ఇప్పుడు ఇవాళ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రక్తం ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యాలు కావాలి, పాలు పంచుకోవాలని సదా కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు రావడం కాదు, మేము సైతం అంటూ ముందు రక్తాన్ని ఇచ్చిన తర్వాతనే మా గురించి మా సార్ గురించి బయట తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మా స్టాఫ్ కూడా ఇక్కడ వచ్చే పేద ప్రజల యొక్క బాధలు చూస్తుంటారు కాబట్టి ఆ అమ్మాయిలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా రక్తదానం చేస్తాం మేడం, ఎప్పటికీ ఇక్కడ వచ్చే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు రక్తం లేక పడుతున్న అవస్థలు చూస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పి రావడం జరిగింది. కొంతమందికి మేము ఫోన్లు చేయగానే మాకు తెలియదు, ఇంకా తెలిస్తే మేము ఇంకా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం అని చెప్పేసి ఇంకా చాలామంది కూడా నాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇంత టార్గెట్ అని వస్తే దానికి మించి వచ్చిందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మార్నింగ్ నుండి ఇక్కడికి వస్తున్న వాళ్ళని అసలు టైం అనేది లేకుండా వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మా సార్ చెప్పినట్టు బ్లడ్ డొనేట్ చేస్తే మేము వీక్ అయిపోతాము, మాకు బరువు పని చేస్తాము, మాకు ఈ పని చేస్తాము, మేము ఇంట్లో పని చేస్తాము, మేము వీక్గా ఉంటాం అనుకుంటారు. కానీ అదేం కాదు. ఇంతకుముందే పొద్దున ఒకరు చెప్పారు, సార్ యంగ్ అండ్ చార్మింగ్ ఉంటారని ఎప్పటికీ. ఎందుకంటే ఒకరికి మనం సహాయం చేసినప్పుడు వచ్చే ఆనందంతో 1000 ఏనుగుల బలంలాగా వస్తుంది అనమాట. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఒకరు బాగుపడ్డారు అని అంటే ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకోలేనంత ఆనందం మనం ఎప్పుడు ఎంత మంచి పని చేసినా జరగని ఆనందము ఒకరి ప్రాణం నిలబెట్టినప్పుడు వస్తుంది. ఆ ఆనందంతో ఉంటారు కాబట్టి ఈ రోజుకి మా సార్ అట్లా ఉంటారు. ఎందుకంటే మంచి మంచి ఆలోచనలు కూడా అట్లా వస్తాయి సార్కి అంటే అందుకే వస్తాయి, ఒకరికి సహాయం చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ఆ ఆనందంలోనే మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పటికీ కూడా మేము యంగ్ అనుకుంటాడు తను, అట్లా అదే విధంగానే పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి నిజంగా అట్లాంటి భర్తని నేను పొందడం నిజంగా నా సంతోషంగా భావిస్తూ ఇదే విధంగా ముందు కూడా మా బీబీజీ ఫౌండేషన్ నుండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడు కూడా తను ఎవరికి చెప్పినా వాళ్ళు ఎవరు కూడా నో అన్నారు. ఎందుకంటే సంపత్ సార్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అంటే ఏంటి, ఒక మంచి పని చేయడానికి దారి తను వేస్తుంటారు అని చెప్పేసి తను ప్రతిసారి కూడా ఎవరిని పిలిచినా ఎవరు కూడా రాము చెయ్యము అనకుండా ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకే మేము ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏ రోజు కూడా మమ్మల్ని ఇట్లా మీరు ఈ పనులు చేస్తున్నారు ఇది అవసరం లేదు అని మాత్రం కానీ ఏ ఒక్కరు కూడా మాకు వేలెత్తి చూపలేదు, వేలెత్తి అనలేదు. ప్రతి ఒక్కరు కూడా మీరు చేస్తున్నారంటే మేము కూడా మీకు చేయూతనిస్తామని చెప్పి వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు కూడా మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్లో ఉన్నాం. అదేవిధంగా ఇంకా ముందు కూడా మేమే కాదు మా పిల్లలకి కూడా మేము చేసే పనుల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళకు కూడా మేము వాళ్ళ తండ్రి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని తెలియజేస్తూ వస్తూ ఉంటాం. కాబట్టి మేమే కాదు మా పిల్లలు కూడా మంచి సహాయ సహకార కార్యక్రమాలు చేస్తారు. ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆదుకుంటారు. ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా మా పిల్లలవి ఇద్దరివి స్టైఫండ్ అని వచ్చి దాంతో ఈ బాటసారులందరికీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఇవ్వడం జరిగింది మా బాబు. అట్లా మాకు కరోనా టైం నుండే బీబీజీ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ రావాలనే మా సార్ ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా ఈ ఫౌండేషన్ నడుపుతానే ఉన్నాం. ఇక ముందు కూడా ఇదే విధంగా జరుపుతూ ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ
రక్తదాన దాతల దినోత్సవం సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ గారు నిన్న పిలుపునిచ్చిన మేరకు ఇవాళ బాలాజీ హాస్పిటల్ లోపల రక్తదానానికి ఇవ్వడానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నాను. అయితే రక్తదానం అనేటువంటిది ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. అందుకు నిదర్శనం అంటే మా డాక్టర్ సాబ్ గారు దేవుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. దాదాపు రికార్డు స్థాయిలో దాదాపు 160 పైచీలకు సార్లు రక్తదానం ఇవ్వడం జరిగింది. ఆయనకు దేవుడిగా కొలుచుకుంటే కూడా తప్పులేదని చెప్పి నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దాని పట్ల అవగాహన అందరికి చాలామందికి లేక కూడా కొంతమంది భయపడి ఇవ్వకుండా ఉండడం కూడా. అయితే రక్తదానం చేస్తుంటేనే మళ్ళీ రీఫ్రెష్ అవుతుందని చెప్పి డాక్టర్లు సూచన చేసినా కానీ చాలామంది ఈ భయం అనేది ఉన్నది. అది తొలగించుకున్నారనే ఉద్దేశంతో సార్ ఎప్పుడు అడిగినా చాలామంది క్రిటికల్ పొజిషన్ లోపల డాక్టర్ సాబ్ గారు ఇవ్వడం జరిగింది. నేను చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసినాను. అయితే అందరూ కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను పిలుపునిస్తూ, అలాగే ఈరోజు పర్టికులర్గా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ముందుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా రక్తం ఇవ్వడం చాలా అది డాక్టర్ సంపత్ గారు ఆధ్వర్యం లోపల ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరూ కూడా పేరున వారికి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడానికి వారి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున నా యొక్క నమస్సుమాన్యాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు రోజుల లోపల రక్తదానం అందరూ కూడా ఇవ్వాలని చెప్పి తాండూరు పట్టణ ప్రజలందరూ కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బీవీజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ గారి సార్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఒక 70-80 మంది వరకు ఇంకా లిస్టు దొరలేదు అన్న. ఇప్పటివరకు ఈరోజు ఇస్తే 170 సార్లు రక్తదానం 162 సార్లు ఇచ్చాడు. అన్నని చూసి మేము కూడా ఎందుకు ఇయ్యరాదని మేము కూడా తొలిసారిగా అన్న బాటలో నడవాలని ఈరోజు మేము కూడా రక్తదానం చేసినాం. ప్రతి ఒక్కరికి కూడా చేసినందుకు బీవీజీ ఫౌండేషన్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రక్తదాతల దినోత్సవం సందర్భంగా నేడు ప్రముఖ వైద్యులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సునీత మేడం గారికి ప్రత్యేకంగా నా తరఫు నుండి, జర్నలిస్టుల తరఫు నుండి అభినందనలు. డాక్టర్ సాబ్ ఏం చేసినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ అభినందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఫౌండేషన్, బీవీజీ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేదలకు, నిరుపేదలకు, పెళ్లి సమయంలో ఆడపడుచులకు పుస్తలు, మెట్టలు, దాని తర్వాత పేదింట్లో ఎవరైనా చనిపోతే కూడా ఆయన తన వంతుగా, ఆయన ఎవరో తెలియదు, చనిపోయింది ఎవరో తెలియదు, కానీ ఆయన సహృదయంతో, మంచి హృదయంతో ఈరోజు ప్రతి పేదవాడి మృత్యు జరిగితే ఆయన ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఈరోజు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మరియు తాండూరు పట్టణంలో ఎంతోమందికి ఆయన సహాయ సహకారాలు అందించారు. ఆయనకు ఆ దేవుడు చల్లగా చూడాలి, మున్ముందు మరిన్ని ఏమంటారంటే ఉన్నత పదవులు అధిరోహించాలి, పేద ప్రజలకు సేవ చేయాలని నేను మనసా కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ సంపత్ సార్ గారు ఈరోజు రక్తదానం కనుక చేస్తే 162వసారి. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే రక్తదానం పట్ల అవగాహన లేక కొంతమంది రక్తదానం చేయడం లేదు. డాక్టర్ సంపత్ సార్ని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గంలోని యువత, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మున్ముందు వచ్చి రక్తదానం చేయాలని కోరుతున్నాను. ఈరోజు మా మీడియా మిత్రులు చాలామంది ఇక్కడ రక్తదానం చేశారు. వాళ్ళకు కూడా జర్నలిస్టుల తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాడు టెన్షన్ పడతాడు.
అందరికీ నమస్కారం. ఈరోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా బీవీజీ వ్యవస్థాపకులు సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయనకు మద్దతుగా మేము రక్త దినోత్సవ సందర్భంగా మేము రక్తం ఇవ్వడం జరిగింది. ఇలా ఆయనని స్ఫూర్తిగా తీసుకుంటూ 169 సార్లు సార్ని రక్తం ఇచ్చింది కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ మేము కూడా తొలిసారిగా రక్తం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎల్లప్పుడు కూడా మేము ఈరోజు నుండి సహాయ సహకారాలతో ప్రజలకు మేలు చేయడానికి మేడం గారి ఆధ్వర్యంలో మేము ఎప్పటికీ ముందుండి బీవీజీ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు రక్తదానాన్ని సాయం చేస్తుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బీవీజీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కావాలి సంతోష్ గారు రక్తదానం చేయడం మాకు చాలా సంతోషకరం. ఇలాంటి సేవా సంఘాలలో ముందు కూడా చాలా ప్రోగ్రాంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రక్తదాతల దినోత్సవ సందర్భంగా బాలాజీ నరసింహం అధినేత డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది, రక్తదానం అంటే ప్రాణదానం. రక్తదానం ఇవ్వడం వల్ల ఎంతోమంది పేషెంట్లకు మనం ప్రాణం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి మరొకసారి రక్తదాన దినోత్సవ సందర్భంగా ఈరోజు బీవీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సంపత్ గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన యువతకందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రక్తదానం అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది. ఎందుకంటే అత్యవసర సమయాల్లో చాలా కీలకమైన రక్తం మనిషి చాలా అవసరం ఉంటుంది. కనుక ఇలాంటి మంచి కార్యక్రమాన్ని డాక్టర్ సంపత్ గారు నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇలాగే ముందు ఎన్నో కార్యక్రమాలు ఆయన తాను సొంతంగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈరోజు రక్తదాన దినోత్సవ సందర్భంగా చేయడం చాలా సంతోషకర విజయం. అలాగే ఇంకా ముందు ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే వాళ్ళకి ధన్యవాదాలు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే నేను అట్లే అరే నేను పోతాగా మనం तांडुर में बालाजी हॉस्पिटल के ओनर या यहाँ के इंचार्ज हमारे संपत सर और हमारे राजमाता सुनीता मैडम की उसमें मुझे फ़ोन करे सर, मैं वैसे भी व्हाट्सएप पे देखा था जो खून देने की जो आदत है बहुत अच्छी आदत है। ये मैं सीखा ही संपत सर से, क्योंकि तांडुर में तो छोड़ो हिंदुस्तान में भी इतना खून दिया सोचने में नहीं देखा भाई कहीं भी। तो उनको देखते हुए अभी भी ऐसा कहीं भी खून देने का वो रहता तो मैं भी बिना फिर इसके चले आता हूँ। अब यहाँ तो आज था यहाँ पे सार के पास खून देना बहुत अच्छी आदत है। ये हमारा खून अगर किसी की जान बचाए तो उससे बढ़कर कोई काम नहीं, क्योंकि हमारा इस्लाम भी इजाज़त देता कि किसी की जान बचाने के लिए आप खून दे सकते बोल। तो मैं गुजारिश कर रहा हूँ आप मीडिया की तरफ से कि हर कोई यहाँ पे आए, यहाँ पे आके अपना खून का दान करे। आपके खून से एक जान बचेगी तो इसका आपको अजर मिलेगा। और ऐसे प्रोग्राम लगाने के लिए मैं संपत सर, सुनीता मैडम का और उनकी टीम का बहुत शुक्रिया अदा करता ये मशीन आप करते हैं
CT cable.